ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్లో చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే మరి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. సో ఇవాళ మనకి టీఎస్పీఎస్సికి సంబంధించి, అటు డిఎస్సికి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని అయితే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సిఏఏ ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్నగా ఉంది. మార్చి 11, 2024 కేంద్రము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 పేరిట తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని 2024 మార్చి 11న నోటిఫై చేయడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ చట్టం దేనికోసం అంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి వచ్చేటటువంటి ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో, బౌద్ధులు, హిందూ, జైన, సిక్కు, పార్సీ, క్రైస్తవులు, ఈ 6 మతాల వారికి ఇక్కడ పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి చట్టం ఇది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 2024లో ఇచ్చిన ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రం ఏది? దీనికి జవాబు వచ్చేసి ఓపెన్ హైమర్ అండి. ఏదైతే అణుబాంబును కనుక్కున్న అణుబాంబు పితామహుడిగా భావిస్తున్న ఓపెన్ హైమర్ బయోపిక్ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం అయితే ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం అనేది జరిగింది. నెక్స్ట్ మూడో క్వశ్చన్, MIRV అనగా ఏమిటి? మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఈ మధ్య రీసెంట్గా మీకు ఒకే మిస్సైల్కు ఎక్కువ వార్ హెడ్స్ అమర్చి వేరు లక్ష్యాలను ఛేదించడం అనేది ఇందులో కనిపిస్తుంది. అగ్ని-5 క్షిపణిని మరి ఈ టెక్నాలజీ పరంగా డిజైన్ చేసి మనకు ఇండియా టెస్ట్ చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. అబ్రివేషన్ కూడా మీకు అడుగుతాడు. అగ్ని-5 క్షిపణి గురించి కూడా ప్రశ్న రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ పుల్పాంగ్ గుర్తుంచుకోండి. అబార్షన్ను రాజ్యాంగ హక్కుగా కల్పిస్తూ చట్టం చేసిన తొలి దేశం ఏది? ఫ్రాన్స్ అండి. ఇలాంటి చట్టం చేసిన ఏకైక దేశం ప్రపంచంలో ఒకటే ఇప్పటివరకు ఫ్రాన్స్. చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి బిట్స్ తప్పకుండా మీకు అడగడం అనేది జరుగుతుంది. ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎంపికైంది ఎవరు? దీనికి జవాబు వచ్చేసి షహబాజ్ షరీఫ్. ఇటీవల రీసెంట్గా పాకిస్తాన్ ఎన్నికలు జరగడము, మరి షహబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఎంపిక కావడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్లోని పంజాబ్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి సిక్కు వ్యక్తి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు సర్దార్ రమేష్ సింగ్ అరోడా అండి. పాకిస్తాన్లోని పంజాబ్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సిక్కు వ్యక్తి. కాబట్టి ఇలాంటి తొలి ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటీవల భారత ప్రధాని ఏ నగరంలో దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో రైలు సర్వీసులు ప్రారంభించాడు? ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఎందుకంటే ఇండియాలో నీటి అడుగున మెట్రో రైలు సర్వీసెస్ ప్రారంభించడం అనేది ఫస్ట్ టైం. మార్చి 6న భారత ప్రధానమంత్రి అయితే మరి ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే మీకు కోల్కత్తాలో ప్రారంభించారు. ఏ 2 స్టేషన్లు అంటే హౌడా మైదాన్ నుండి ఎస్ప్లనేడ్ స్టేషన్ల మధ్య మీకు 4.8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇందులో హుగ్లీ నది అడుగు భాగంలో సొరంగాన్ని నిర్మించి అందులోకి వెళ్ళి వెళ్తుంది ఈ వే అనేది. ఇక్కడ ఇది ఎంత ఉందంటే మీకు 520 మీటర్లు అయితే మీకు ఆ సొరంగం అనేది ఉంటుంది. సో ఇండియాలో ఫస్ట్ టైం మీకు నీటి కింద ఒక మెట్రో రైలు ప్రాజెక్టులు ప్రారంభించడం ఇది ఫస్ట్ టైం అన్నట్టు. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, UNDP తాజాగా ప్రకటించిన మానవాభివృద్ధి సూచిలో 2022 సంవత్సరానికి గాను ఇండియా స్థానం ఎంత అన్నాడండి. రీసెంట్గా వచ్చిన న్యూస్లోకి ఇది 134 పొజిషన్లో ఉంది ఇండియా. మొత్తం 193 కంట్రీస్లో మీకు ఇండియా 134 పొజిషన్ ఉంది 2022 కొరగాను. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత రాష్ట్రపతి రాజ్యసభ సభ్యురాలుగా ఎవరిని నామినేట్ చేశాడు? సుధామూర్తి. చాలా పేపర్లలో ప్రధానమైనటువంటి వార్తగా వచ్చింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్. భారత రాష్ట్రపతి మనకి రాజ్యసభకు మొత్తం 12 మందిని నామినేట్ చేయొచ్చు, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని. మీకు సుధామూర్తిని అయితే రీసెంట్గా నామినేట్ చేయడం అనేది జరిగింది. ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక 42వసారి రంజీ ట్రోఫీ కైవసం చేసుకున్న క్రికెట్ జట్టు ఏది అనే ప్రశ్న ఉంది. ముంబై జట్టు అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్రీడలలో. భారత ఎన్నికల సంఘంలో ఇటీవల సభ్యులుగా నియమించబడింది ఎవరు? జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు. 2 ఖాళీ అయినాయి, రెండిట్లో కూడా నియమించడం జరిగింది. వార్త కూడా మీకు ప్రధానంగా వచ్చింది. 14 మార్చి 2024 నుంచి మన ఎన్నికల సంఘం అనేది త్రిసభ్య కమిషన్ అండి. మీకు మొత్తం 3 ఉంటారు. దీంట్లో ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటారు. ప్రస్తుతం రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. ఇది త్రిసభ్య కమిషన్. భారత ఎన్నికల సంఘం ప్రధాన
కార్యాలయాన్ని నిర్వచన్ సదన్ అంటారు? ఈ ప్రశ్న గతంలో అడగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం అనేది ఏర్పడింది. అందుకే జనవరి 25ని మనము నేషనల్ ఓటర్స్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాము, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మార్చి 13న భారత నౌకాదళంలోకి చేరిన 2 అత్యాధునిక యుద్ధ నౌకలు ఏవి? ఐఎన్ఎస్ ఆగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్. ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో. స్వాతంత్రానంతరము ఉమ్మడి పౌరస్మృతిని ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రం ఇది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు ఉత్తరాఖండ్ అండి. ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మీకు ఉమ్మడి పౌరస్మృతి ఏదైతే ఉందో మరి దీన్నే మనము గోవాలో అయితే ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇండిపెండెన్స్ కంటే ముందు నుంచే గోవాలో అమలవుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 మరి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ప్రధానంగా చర్చిస్తుంది. ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుంది. కానీ ఇండియాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్ మాత్రం దీన్ని మరి అమలు చేస్తున్నటువంటి ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రంగా మనం చూడాలి. గోవాలో ముందు నుంచే ఉంది కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మీకు వివరిస్తుంది రాజ్యాంగంలో. నెక్స్ట్ భారత రాజ్యాంగం ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ, క్వశ్చన్ అయిపోయింది ఇది. ఇటీవల ఎన్ని రకాల జాతుల పెంపుడు కుక్కల అమ్మకాలపై కేంద్రం నిషేధం విధించింది? పర్టికులర్గా నెంబర్ ఇచ్చాడు కాబట్టి గుర్తుంచుకోండి. 23 రకాల జాతుల కుక్కల అమ్మకాలపై కేంద్రం నిషేధం విధించింది. మీకు ప్రధాన దినపత్రిక అన్నింటిలో కూడా వార్త కనబడుతుంది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన హైతీ దేశ రాజధాని ఇది? పోర్ట్ ఏ ప్రిన్స్ అండి. ఏదైనా దేశం వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది, దాని యొక్క క్యాపిసిటీ కావచ్చు, కరెన్సీ కావచ్చు, అలాంటివి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత్ను సందర్శించిన భూటాన్ ప్రధానమంత్రి ఎవరు? 2024 మార్చి 14-15 దాషో షెరింగ్ తోబ్గే. కీలకమైనటువంటి చర్చలు అయితే జరిగాయి, ప్రధానమంత్రితో జరిగాయి, రాష్ట్రపతితో జరిగాయి. అండ్ ఇజ్రాయెల్ హమాసా యుద్ధానికి ఏ ప్రాంతం కేంద్రంగా మారింది? చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే యుద్ధం కొనసాగుతుంది. ఇది గాజా ప్రాంతం అయితే ఈ 2 ప్రాంతాల మధ్య యుద్ధానికి కీలకమైనటువంటి కేంద్రంగా మారింది. పాలస్తీనా అథారిటీకి నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమించబడ్డారు? మార్చి 15/3/2024న. దీనికి జవాబు వచ్చేసి మహమ్మద్ ముస్తఫా. నెక్స్ట్ క్వశ్చన్, పాలస్తీనా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? మహమ్మద్ అబ్బాస్. ఎందుకంటే చాలా వార్తలు ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఇప్పుడు మీకు అటు ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య ఉద్రిక్తమైనటువంటి పోరైతే నడుస్తుంది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మళ్ళీ వీడియోలో మరికొన్ని అంశాలైతే మీకు వివరిస్తాను. మరి వీడియోను లైక్ చేయండి.